మ్యాథ్స్టిక్స్లో భాగంగా 11th మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే మనం అయితే 11th చేయాలంటే చూడండి, ఇక్కడ ఒక నెంబర్ నుంచి 11తో చేశారు. అలా కాకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 11th మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను ఈ వీడియో ద్వారా. దయచేసి చూడండి, గమనించండి. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 9 into 11 or 11 into 9. మనకైతే మామూలైతే 9 99, 11 99. ఓకే, ఇదైతే 11 టైంలో వచ్చిన అందరికి కూడా వస్తుంది, దీంట్లో ఎంతేం లేదు. కానీ ట్రిక్స్ లో ఏంటంటే మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నెంబర్తో అయితే 11లో మల్టిప్లికేషన్ చేస్తామో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 11 తీసుకున్నాం, అక్కడ 9తో మల్టిప్లికేషన్ చేస్తాం. కాబట్టి ఏ నెంబర్ అయితే మల్టిప్లికేషన్ చేస్తామో చూసుకోండి. ఇక్కడ నేను 9 తీసుకుంటాను కాబట్టి చూడండి, బోత్ సైడ్స్ 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్న తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేయండి. 0 + 9 9, మళ్ళా 0 + 9 9, 99 వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకున్నాం, మోర్ దాన్ వన్ ఎగ్జాంపుల్ 23తో 11 వేద్దాం, మనకి చీటింగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం పిక్ ద్వారా 23ని తీసుకున్నాం, బోత్ సైడ్స్ 0ని అప్లై చేసి 0 అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 0 + 3 3, 3 + 2 5, 2 + 0 2, 253 వచ్చింది అంతే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 95 into 11 తీసుకున్నాం. చూడండి, 95 0 0 అప్లై చేసుకున్నాం. చూడండి, 5 9 5 ఎంత మనకి 14 వచ్చింది. 14 వచ్చినప్పుడు 4ని ఇక్కడ రాసుకొని 1ని తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోండి. 9 + 0 10, 9 + 0 9, ఇక్కడ 1 ఉంది కాబట్టి 10. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక మోర్ దెన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు 78 into 11 తీసుకున్నాం కాబట్టి 78 0 0 0 + 0 + 8 8 8 + 7 15 15 అంటే 5 ఇక్కడ 1 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 0 + 7 7 + 1 8 8 58. మోర్ దాన్ వన్ ఎగ్జాంపుల్ 48 into 11 తీసుకున్నాం. ఇక్కడ 480 చూడండి, ఇక్కడ 0 + 8 8 8 + 4 12 అయితే 2 రాసుకున్నాం, 1 క్యారీ ఫార్వర్డ్. 0 + 4 4 4 + 1 5 528. ఓకే, మోర్ దాన్ వన్ ఎగ్జాంపుల్ 87 into 11 తీసుకున్నాం. మనం 87 0 0 చూడండి, ఇక్కడ 7 15 1 0 + 8 8 8 + 1 9 957. This is the trick of the table with multiplication. Method 2. మెథడ్ 2లో కూడా లెవెన్స్ని ఈజీగా చేద్దాం. సార్ చూడండి, సార్ ఇక్కడ చూడండి, 98లో నంబర్స్ తీసుకోండి, కొంచెం గ్యాప్ వదులుకోండి. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయండి. 9 8 ఎంత వచ్చింది మనకి? 17. 17లో
యూనిట్ ప్లేస్ లో దాన్ని చేసుకొని ఒకటిని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎంత అవుతుంది? ఇక్కడ 1 ఉంది కదా, ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే 8 7 ఇది. ఓకేనా? 1 క్యారీ ఫార్వర్డ్ చేసింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 25 into 11 చేద్దాం ఈ మెథడ్. 2 5 పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ 2 + 5 ఎంత? 7 కదా, అంటే 270. ఓకే, నెక్స్ట్ 48 into 11 తీసుకుందాం. 4 8 తీసుకుందాం. ఈ రెండు డెన్సిటీ ఏంటే కదా, 4 8 ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. 12 లో 4 తీసుకోండి, 1 క్యారీ ఫార్వర్డ్. ఓకే, ఎంత అయింది? 8 2 5 528. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 77 into 11 తీసుకున్నాం. ఓకే, 7 7 తీసుకున్నాం. రెండు డెన్సిటీ ఏంటి కదా, చేస్తే 40 వచ్చింది. 70 ఎక్స్టెండ్ చేస్తే 14 వచ్చింది. 14 లో మొదటి ఇన్పుట్ దగ్గర రాసుకోండి, 1 క్యారీ ఫార్వర్డ్ చేయండి. చేస్తే దానిలో మనకి 7 4 8. మొదటి మన ఎగ్జాంపుల్ 36 into 11 3 6. ఓకే, ఈ రెండు నెక్స్ట్ చేయండి. చేస్తే వచ్చింది 3 6 9 వచ్చినప్పుడు 3 6 ని చేస్తే వస్తాయి 396. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 28 into 11 2 8 పెడుతున్నాం. ఈ రెండింటిని ఎడిషన్ చేయడం కదా, 10 వచ్చింది. ఇక్కడ 10 అంటే 0 పెట్టుకున్నా, 1 క్యారీ ఫార్వర్డ్ తీసుకుంది. వాట్ ఎంత అయింది? 8 0 3 0 8. ఓకే, దిస్ ఇస్ ద పిక్ అప్ విత్ 11.